అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఐ సీ యూ బ్యాక్ బిచ్చింగ్ అబౌట్ పీపుల్ యు ఆర్ ప్లేయింగ్ విత్. నువ్వు గౌతమ్తో ఉంటున్నావు, గౌతమ్తో మాట్లాడుతున్నావు, కానీ అదే గౌతమ్కి ఎందుకు ఓట్స్ వస్తున్నాయి, గౌతమ్కి అందరు ఎందుకు పొగుడుతున్నారు అని నీకు టాక్ వస్తుంది. సో నువ్వు బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అదే కదా, గౌతమ్కి ఎందుకు ఓట్ చేయరు? బికాస్ ఇస్ ప్లేయింగ్ వెల్, గౌతమ్కి ఓట్స్ వస్తాయి. గౌతమ్కి ఎందుకు అందరు అప్రిషియేట్ చేస్తున్నారు? దిస్ హ్యాపెండ్ బిట్వీన్ యూ అండ్ యష్మి. ఆల్ ద పాయింట్స్ క్లియర్. నీకు తెలుసు, you and Yashmi were sitting, you and Yashmi were sitting, మన ఐ థింక్ ఫ్యామిలీ వీక్ అయ్యాక అందరు వచ్చి గౌతమ్ గురించి మాట్లాడలేదు అండ్ నీకు ఎక్కడో అది నచ్చలేదు. సో యు ఆర్ లైక్ యు డిడ్ సే దట్. మాట్లాడడం నచ్చలేదు కాదు, యష్మి నేను మేబీ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు, గేమ్ ఎలా ఉండొచ్చు ఇది అది అంటే, నా ఈ వీక్ నామినేషన్ లో కూడా గౌతమ్ ఉన్నాడు యాక్చువల్ గా. అండ్ గౌతమ్ గురించి వచ్చి మేము నామినేషన్స్ లో ఫైర్ ఇంట్లో కనబడదు, ఇంకెక్కడ ఆడుతున్నాడు, మేబీ ఇది డిస్కస్ చేసుకొని ఉండొచ్చు, కానీ బ్యాక్ బిచ్చింగ్ లాగా నేనేం చేయలేదు. ఏం చెప్పిందో చెప్పు, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. గౌతమ్ కి ఎందుకు ఓట్స్ వచ్చినాయని చెప్పినా నేను చెప్పినా, నేను ఓట్స్ అది బయట చూసి నేనే వస్తున్నా కదా, నేను ఇంట్లో లేదు. సో ఐ కెన్ సీ ఐ హావ్ ఐస్ ఎవ్రీవేర్. ఫ్యామిలీలో టాప్ 5 I have అంటే ఐఎమ్ గివింగ్ యూ క్లియర్ క్లారిటీ. నువ్వు ఇది నామినేషన్ లా తీసుకుంటావు, నువ్వు రియాలిటీ చెక్ లాగా తీసుకుంటావు నీ మీద, కానీ నువ్వు టాప్ 2 లో ఉన్న క్యాండిడేట్, కానీ ఎక్కువ తగ్గుతుంది నాకు. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ అ ఫ్రెండ్, బికాస్ నాకు తెలుసు నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చినా. ఐ నో వీ హ్యావ్ హ్యాడ్ దిస్ టాక్ అండ్ నీకు ఇక్కడ ఎలా ఆడాలో అది కూడా తెలుసు, కానీ బీ దేర్, బీ ఆన్ టాప్ ఏ కదా. షేర్ ఉన్నా షేర్ లాగే ఉండు, అక్కడే ఉంటుంది, తగ్గినట్టు లేదు. అండ్ ఆల్సో ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వీకెండ్ కి వచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడిర్రు, నన్ను ఏ పొజిషన్ లో పెట్టిర్రు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆల్ ద సెలబ్రిటీ ఫ్రెండ్స్ అందరూ నా గేమ్ ని అప్రిషియేట్ చేశారు. అండ్ నేను ఇంత ముందు దాకా ఎట్లయితే ఆడుతుండే ఇప్పుడు కూడా అట్లనే ఆడుతున్నా ఫర్ షూర్. 100% నా క్యాలిక్యులేషన్, నా అనాలిసిస్ నాకు ఉన్నది. అండ్ బ్యాక్ బిచ్చింగ్ అనేది ఎవరి గురించి అయినా వెళ్ళి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారు. నార్మల్ గా హౌస్ లో 100 నడుస్తూ ఉంటే 100 గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దాన్ని అయితే నేను బ్యాక్ బిచ్చింగ్ లో కన్సిడర్ చేయ. అండ్ వచ్చి ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ అనగానే అయినా కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సో నేనేమంటున్నా, ప్రాపర్ గా ఓట్స్ గురించి అయితే, ఓట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది అయితే నేను మాట్లాడలేదు ఫర్ షూర్. నాకు 100% నమ్మకం ఉన్నది. మేబీ గౌతమ్ గేమ్ గురించి మాట్లాడి ఉంటా, అదేంటిదంటే సీతాఫళ్ళు తిన్న విషయము, కావాలని నామినేషన్స్ పాయింట్ ఇచ్చిండు అనే ఏదో నాకు అనిపించి, నా ఒపీనియన్ నేను ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ నేనేదో బ్యాక్ బిచింగ్ చేసినట్లయితే 100% ఐఎమ్ షూర్ నేను అది చేయలేదు. పాయింట్ ఏమైపోతుందో తెలుసా, మనకి ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు మనకి ఏం అర్థం కాదు, ఉంటాం మంచిగానే ఉంటాం, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మంచిగా ఉండాలి, మాట్లాడుతూ ఉంటాము, గేమ్ ఆడుతూ టాస్క్ వస్తుంది, ఇది వస్తుంది, నామినేషన్ అయిపోతుంది. కానీ బయట చిన్న చిన్నవి కూడా ఎట్లా నీకు నెగటివ్ అవుతుంది, నీకు అది తెలియట్లేదు. సో జస్ట్ be, I want you to be just a very big tiger, because you are there bro, you are there. ఉన్నావు అక్కడ, అక్కడే ఉండు, దిగకు. నువ్వు 4 weeks ఉన్నాయి, ఓపెన్ అయిపో, ఇంకా గో అవుట్ ఆఫ్ యువర్ వే. ఎవరిని పట్టించుకోకు, నువ్వు నీ గేమ్ ఆడు. 4 weeks తర్వాత బయట వెళ్ళాక చూడొచ్చు. ఇవాళ దాకా కూడా నేను ఆడుతూ వచ్చిన ఇండివిజువల్ గేమే, ఇండివిజువల్ ఒపీనియన్స్ పెట్టడమే, ఇండివిజువల్ గా నాకు అర్థమైంది. ఎక్కడైనా నామినేషన్స్ అయినా, గేమ్ లో తీసుకునే డిసిషన్స్ అయినా నా పరంగా నేను తీసుకొని పెడుతున్నా. నేను మధ్యలో ఒక వీక్ వచ్చేసి ఏమన్నావు, ఏదో మారినావు అనేదో అన్నావు, గ్రూప్ మారినావు అనేది అయితే అన్నావు. మేము సాక్ టాస్క్ ఉండే కదా, సాక్ టాస్క్, దాంట్లో సాక్ టాస్క్ అట్లా పోర్ట్రే అవ్వచ్చు. సాక్ టాస్క్ కి ముందు నుండి కూడా నేను అవినాష్, రోహిణి వీళ్ళతో కూడా ఉంటున్నా. నాకు అవినాష్ మేబీ వైట్ నచ్చి నాకు మాట్లాడు ఇది అది, అవినాష్ తో ఎక్కువ టైం గడుపుతున్నా అంతే. అట్లే నీకంటే నువ్వు క్రియేట్ చేయి. మిగతా ఎక్కడ గొడవలు అవుతున్నాయో, మిగతా ఎక్కడ డిస్కషన్స్ అవుతున్నాయో అక్కడ వెళ్ళి కూర్చోకు. క్రియేట్ యువర్ ఓన్ ఫన్, క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్. కావాలని అయితే అదే నాకు తెలుసు, పెట్టుకోకూడదు కూడా, కానీ జస్ట్ ఇప్పుడు +1 ఉండకూడదు, నువ్వు 1-on-1 ఉండాలి, ఎక్కడైనా +1 అవ్వకూడదు. అట్లా జస్ట్ రియాలిటీ చెప్పి రైట్ అంతే.
ఇంకేమైనా ఉన్నాయా? I said what I said. ఓకే, టైటిల్ ఎక్కువ ఉన్నా అలానే ఉండు. 100% బ్యాక్ బిచింగ్ లాగైతే ఏం చేయలేదు. గేమ్ గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ బ్యాక్ బిచింగ్ లాగైతే నేను ఏం చేయలేదు. దానికి 100% నాకు నేను ఏం మాట్లాడినో నాకు గుర్తుంది. ఇప్పుడు గేమ్ అనేది నామినేషన్స్ ఎలిమినేషన్స్ అయిపోయింది. అవి డైరెక్ట్ యూ హావ్ టు ఎయిమ్ ఫర్ ద కప్. నీకు కప్ కావాలంటే షేర్ లెక్క వచ్చిన షేర్ లెక్క ఉండు. ఎగ్జాక్ట్లీ, మరి అలా అని ఉండు. పోతుంది అది, గెట్ ఇట్ బ్యాక్. ఓవర్ డన్ ప్లీజ్. అండ్ నేను గ్రూపులు ఇటు అటు మారుడు ఇదేది ఏం లేదు. ఎక్కడ నచ్చితే అక్కడ వాళ్ళతో ఉంటా, ఎక్కడ నాకు కంఫర్టబుల్ అనిపిస్తే వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో మంచిగా ఉంటా. అండ్ గ్రూప్ లాగైతే నేను ఆడట్లేదు. ఐఎమ్ ప్లేయింగ్ మై ఇండివిజువల్ గేమ్. ఏదో చెప్పినా ఫర్ షూర్ నేను రియాలిటీ చెక్ చేస్తా. ఎక్కడైనా నేను తప్పుగా చేస్తున్నా, తప్పుగా ఆడుతున్నా అంటే ఆటపరంగా మంచిగా ఆడుతున్నా. అండ్ ఆల్సో ఈ బ్యాక్ బిచింగ్ విషయం నేను యాక్సెప్ట్ చేయ. మిగతాది ఓకే, యువర్ ఆస్కింగ్ మీ టు చెక్ అండ్ ఆల్. నామినేషన్స్ లో ఎక్కువ రావట్లేదు అంటే దానికి 2 రీజన్స్. 1 మేబీ నువ్వు ఎక్కువ రావట్లేదు బయటికి. 2 is maybe నామినేషన్స్ ప్రక్రియ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకరు వచ్చి అది పట్టుకొని ఇది చేసుడు, పోయి పెయింట్ వేసుడు, ఒక్కరినే చేసుడు. లాస్ట్ వీక్ కూడా నా దగ్గర 2 నామినేషన్స్ ఉండే. బ్రష్ ఉండే, మొన్న ప్రక్రియలో బ్రష్ ఉండే, అది పట్టుకొని పోయిన. నా ఇద్దరు నామినేషన్స్ ముందే నామినేట్ అయిపోయినారు. వాళ్ళని నామినేట్ చేయలేను, వేరే వాళ్ళని లైట్ పాయింట్స్ తో నామినేట్ చేయలేను కదా. ఐ మీన్ జస్ట్ సిల్లీ పాయింట్స్ వేరే వాళ్ళని ఎందుకు నామినేట్ చేయాలి నేను అనే దాంట్లోనే నేను చేయలేదు. నీకు చెప్పినా కదా ఈ విషయం. వేరే వాళ్ళని జస్ట్ సిల్లీ పాయింట్స్ తో నామినేట్ మనం మాట్లాడుకుందాం. సో ఎవరినో జస్ట్ ఏదో పాయింట్స్ పెట్టేసి నామినేట్ చేసి నామినేషన్స్ కి పంపించొద్దు. నాకున్న 2 నామినేషన్స్ ఆల్రెడీ నామినేట్ అయిపోయినారు కాబట్టి వాళ్ళని నేను ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళని ఏదో చెప్పేసి నామినేట్ చేసాడు ఎందుకని నామినేషన్స్ అక్కడ బ్రష్ ముట్టుకోవడానికి వెళ్ళాలి. ఫస్ట్ 3 rounds ఉరికినా, దాని తర్వాత ఉరకాలి. అండ్ కట్ చేస్తే నేను మేబీ మంచిగా ఆడుతున్నానా, వాళ్ళకు నా దగ్గర పాయింట్స్ దొరుకుతలేవా, నాకన్నా ఎక్కువ పాయింట్స్ వేరే వాళ్ళు ఇస్తున్నారా ఏమో తెలియదు. కానీ నన్ను వాళ్ళు నామినేట్ చెప్పి నేను ఏం చేయను చెప్పు. గిల్లి నేను నువ్వు నబీల్వి, నువ్వు నబీల్వి అలా ఉండు. My next nomination is Yashmi.